హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకోబోతున్నాం. మనం ఫుడ్ లేకుండా ఒక రోజంతా ఉండగలమేమో కానీ వాటర్ లేకుండా మాత్రం ఉండలేము కదా. నీరు మన దాహం తీర్చడం, డైజెషన్కి ఉపయోగపడమే కాకుండా దానిలో ఉన్న మినరల్స్ మరియు న్యూట్రియంట్స్ కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. మనం జనరల్గా ఫుడ్కి సంబంధించిన న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ గురించి మాట్లాడతాం. కానీ వాటర్లో ఉండాల్సిన మినరల్స్ మరియు న్యూట్రియంట్స్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోం. నీటిలో ఈ మినరల్స్ BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సరైన మోతాదులో ఉండాలి. ఒకవేళ అవి ఎక్కువైనా తక్కువైనా రకరకాల వ్యాధులు అనేవి వస్తాయి. ఉదాహరణకి నల్గొండలో నీటిలో ఫ్లోరిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ ప్రజలు ఎక్కువగా ఫ్లోరోసిస్ అనే వ్యాధికి గురవుతూ ఉంటారు. సరైన నీరు తాగకపోవడం వల్ల కూడా రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పటికీ పల్లెల్లో బోర్ వాటర్ లేక బావిలో నీళ్లు తాగుతున్నారు. అలాగే సిటీల్లో కూడా సొంతంగా వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకోలేని వాళ్ళు డైరెక్ట్గా ట్యాప్ వాటరే తాగేస్తున్నారు. సరిగ్గా ప్యూరిఫై చేయని వాటర్లో రసాయనాలు, సూక్ష్మక్రిములు ఉంటాయి. దాన్ని నియంత్రించాలంటే RO ప్లాంట్ అనేది చాలా అవసరం. ఈ RO ప్లాంట్ బేసిక్ మోడల్ ద్వారా ఒక గంటకి 450 లీటర్ల నుంచి 500 లీటర్ల వరకు నీరు అనేది ప్యూరిఫై చేయవచ్చు. RO ప్లాంట్ వ్యాపారం అన్ని సీజన్స్లో బాగా రన్ అవుతుంది. అయితే సమ్మర్లో ఈ డిమాండ్ అనేది చెప్పక్కర్లేదు. ఈ బిజినెస్ పెట్టడానికి కమర్షియల్ పవర్ సప్లై అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 300 నుంచి 350 స్క్వేర్ యార్డ్ స్థలంలో రేకుల షెడ్ అయినా వేసి మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. తప్పకుండా బోర్ వాటర్ అనేది తవ్వించుకోవాల్సి ఉంటుంది. ఈ వాటర్ ప్లాంట్ ఎందుకంటే మనం చేసేదే వాటర్తో బిజినెస్ కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది. కాబట్టి మనం బోర్వెల్ అనేది తీయించుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వాటర్ ప్లాంట్ పెట్టే స్థలాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే స్థలంలో బోర్ వాటర్ అనేది ఎక్కువగా లభ్యం అవటమే కాకుండా మంచి క్వాలిటీలో ఉన్న వాటర్ అనేది లభ్యమయ్యేటట్టు మనం స్థలం ఎంపిక చేసుకోవాలి. అలాగే ఈ వాటర్ ప్లాంట్కి దగ్గరలో ఇండస్ట్రియల్ ఏరియా కానీ డ్రైనేజ్ వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. అంతేకాకుండా డంపింగ్ యార్డ్స్కి కూడా దూరంగా ఈ వాటర్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎక్విప్మెంట్ విషయానికి వచ్చినట్లయితే కనుక వాటర్ ప్యూరిఫైయర్ యూనిట్, వాటర్ ట్యాంకరు, ట్యాప్స్, పైప్ ఫిట్టింగ్స్, క్యాన్, వాటర్ ఫిల్లింగ్ మిషన్, కూలెంట్ అవసరం అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే తక్కువ కెపాసిటీ ఉన్న ప్లాంట్ పెట్టడానికి మనకి 3 నుంచి 4 లక్షలు మరియు ఎక్కువ కెపాసిటీ ఉన్న ప్లాంట్ పెట్టడానికి 4 నుంచి 5 లక్షల వరకు అవసరం అవుతుంది. ఈ ప్లాంట్ పెట్టే ప్లేస్ బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. విలేజెస్లో అయితే కనుక తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్లాంట్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఎందుకంటే అక్కడ సైట్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది మరియు లేబర్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. అదే కనుక సిటీల్లో తీసుకున్నట్లయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే బోర్ నుంచి నీటిని తీసుకొని ప్యూరిఫైయర్ ద్వారా క్లీన్ చేసి స్టోరేజ్ ట్యాంక్లో నిల్వ ఉంచి ఫిల్లింగ్ మిషన్ ద్వారా 20 లీటర్స్, 5 లీటర్స్, 1 లీటర్ బాటిల్లో ఫిల్ చేసి ప్యాక్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా ఉన్నా కానీ మార్కెట్లో ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే కొన్ని లైసెన్స్లు అనేది కంపల్సరీగా తీసుకోవడంతో పాటు BIS 110-500 అనేది మనకి IS స్టాండర్డ్స్ ఉంటాయి. దాని ప్రకారం మనం మెయింటైన్ చేస్తూ వాటర్ని TDS లెవెల్స్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మంచి క్వాలిటీ వాటర్ అనేది కస్టమర్స్కి అందించాలి. ఇక లైసెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనం విలేజెస్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి NOC సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే కనుక సిటీల్లో స్టార్ట్ చేస్తే కనుక కరస్పాండింగ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి NOC సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా BIS సర్టిఫికేట్, FSSAI లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్లో ప్రాఫిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రాంతం బట్టి ఆ ప్రాఫిట్స్ అనేవి మారుతూ ఉంటాయి. పల్లెటూళ్ళలో మినరల్ వాటర్ క్యాన్ ధర 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఉంటుంది. అంటే ఇంటి దగ్గరికి వచ్చి సప్లై చేస్తే ఒక ప్రైస్, అదే కస్టమర్స్ వచ్చి కలెక్ట్ చేసుకుంటే ఒక రేట్ అనేది ఉంటుంది. పల్లెటూరులో నార్మల్ వాటర్ మీద 6 రూపాయలు ప్రాఫిట్ మరియు కూల్ వాటర్ మీద అయితే కనుక 10 రూపాయల వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది. మనం రోజుకి 200 లీటర్ల నార్మల్ వాటర్ సప్లై చేస్తే కనుక 200 × 6 వేసుకుంటే 1200. అలాగే మనకి 50 లీటర్లు కూల్ వాటర్ కనుక సప్లై చేస్తే కనుక 50 × 10 మనకి 500 రూపాయలు. అలాగే మొత్తం మీద 1700 రూపాయల వరకు పల్లెటూరులో పర్ డే సంపాదించవచ్చు. అదే కనుక సిటీల్లో తీసుకున్నట్లయితే కనుక ఒక వాటర్ క్యాన్ ప్రైస్ వచ్చేసి 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఉంటుంది. అదే కమర్షియల్ ఏరియాలో తీసుకున్నట్లయితే 35 రూపాయల నుంచి 40 రూపాయల వరకు దాని ప్రైస్ అనేది ఉంటుంది. పట్టణాల్లో ఈ బిజినెస్లో ప్రాఫిట్ అనేది డబుల్ ఉంటుంది. అలాగే డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మార్కెటింగ్ విషయానికి వచ్చినట్లయితే హోటల్స్, రెస్టారెంట్స్, కమర్షియల్ షాప్స్, ఫంక్షన్ హాల్స్ మరియు క్యాటరర్స్తో మాట్లాడి వారికి రెగ్యులర్గా వాటర్ క్యాన్స్ అనేవి సప్లై చేసే విధంగా ఒప్పందం చేసుకోవడం ద్వారా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. అంతేకాకుండా మన దగ్గరలో ఉన్న రెడ్
రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది కదా, వాళ్ళకి పాంప్లెట్స్ పంచడం ద్వారా, అలాగే న్యూస్ పేపర్లో యాడ్లు ఇవ్వడం ద్వారా కూడా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలిసిన లేక మీకు దగ్గరలో ఉన్న ఆర్ఓ ప్లాంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే ఆర్ఓ ప్లాంట్స్ ఆల్రెడీ నడుపుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు అవసరమైన మరింత ఇన్ఫర్మేషన్ సేకరించి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మాత్రమే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఐడియా నచ్చిందా? అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.